Hi students, welcome back to channel. NTA అఫీషియల్గా మే 15th నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రీ ఎగ్జామినేషన్ జరిగేటువంటి ప్రజెంట్ అడ్రస్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి మీరు చేంజ్ చేసుకోవడానికి వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసి ఉన్నారు. సో వీటికి స్టెప్ బై స్టెప్ నోటీస్ అనేటువంటిది అఫీషియల్గా ఏం ప్రొవైడ్ చేశారు, ఎలా మీరు అడ్రస్ అండ్ సెంటర్ని చేంజ్ చేసుకోవాలి అనేటువంటి ఆప్షన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NEET.NTA.nic.in వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ నోటీసులలో కండక్ట్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్ అనేటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే 2 pages PDF అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో లింక్ను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2 pages PDF అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ PDF పబ్లిక్ నోటీసులలో ఏం ప్రొవైడ్ చేశారు NTA అఫీషియల్గా అనేటువంటిది చెక్ చేస్తే 15th May 2026 అఫీషియల్గా పబ్లిక్ నోటీస్లో NTA ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రీ ఎగ్జామినేషన్కు సంబంధించి 21st June 2026 సండే ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తాము. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 PM నుంచి 5:15 PM. అంటే ఇక్కడ మీకు 15 minutes అనేటువంటిది గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ టైం అనేటువంటిది 15 minutes ప్రొవైడ్ చేశారు. సో ఇది మీరు నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ అనేటువంటిది ప్రీవియస్ మీరు ఎలాగైతే పెన్ అండ్ పేపర్ మోడల్లో రాసి ఉన్నారో ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఓవరాల్గా 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ పబ్లిక్ నోటీస్ మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేటువంటిది చేంజ్ చేసుకోవడానికి వెబ్సైట్ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అడ్రస్ అనేటువంటిది మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారు. ఈ డేట్స్ అనేటువంటివి 15th May నుంచి 21st May 2026 వరకు midnight 11:50 hours వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఈ మీన్ వైల్ మీరు మీ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని, మీ యొక్క అకౌంట్ను ఓపెన్ చేసుకొని సిటీ అనేటువంటిది చేంజ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ అంటే మీరు తగినటువంటి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అడ్రస్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా వాటికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అనేటువంటివి మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నాయి టీవీ ఛానల్స్ ద్వారా. ఇక్కడ అఫీషియల్గా NTA ఏం చెప్తున్నారు అంటే, ఫీ పేమెంట్ అనేటువంటిది మీరు చేయవలసిన అవసరం లేదు. కరెక్షన్స్ ఏవైనా ఉంటే పర్టికులర్గా మీరు ఇక అడ్రస్ మాత్రము, సిటీని మాత్రం చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. వేరేటువంటివి ఏవైనా పర్టికులర్స్ మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేటువంటిది అఫీషియల్గా మీకు తర్వాత రిలీజ్ చేస్తాము అఫీషియల్గా అనేటువంటిది చెప్తున్నారు. అడ్మిట్ కార్డులో క్లియర్గా మీరు చేంజెస్ అన్ని చేసుకున్న తర్వాత అఫీషియల్గా మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది అడ్మిట్ కార్డులో ప్రొవైడ్ చేసి రిలీజ్ చేస్తాము అనేటువంటిది ఇండికేట్ ఇస్తున్నారు. రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ అనేటువంటిది అఫీషియల్గా ప్రొవైడ్ చేసే డేట్ అనేటువంటిది తర్వాత ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటిది డేట్ అనేటువంటిది ఫర్దర్గా అప్డేట్ చేస్తాము, అఫీషియల్ డేట్స్ అనేటువంటిది క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏవైనా ఇన్ఫర్మేషన్లో మీరు ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే ఆన్లైన్లో ఎడిట్ చేసేటప్పుడు కానీ మీకు ఏవైనా వీటి మీద క్వైరీస్ ఉంటే అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్స్కి వర్కింగ్ టైంలో కాల్ చేయొచ్చు. ఈమెయిల్ అనేటువంటిది neetug2026@nta.ac.in అనే ఈమెయిల్కి మీరు
మెయిల్ అనేటువంటిది చేయవచ్చు. ఇది మే 15, 2026 అఫీషియల్గా ఎన్టీఏ ప్రొవైడ్ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు ఎగ్జామినేషన్ అడ్రస్ అండ్ ఎగ్జామినేషన్ సిటీని ఎలా చేంజ్ చేసుకోవాలి అని అంటే, మెయిన్ వెబ్సైట్కి వెళితే వెబ్సైట్ని స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది. వీటిలో ప్రెజెంట్ అడ్రస్ అండ్ ఎగ్జామ్ సిటీ అప్డేట్ విండో ఫర్ నీట్ యూజీ 2026 అనేటువంటి లింక్ను ప్రెస్ చేస్తే మీకు రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. వీటిలో అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే మీకు ఉంటుందో దానిని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీ యొక్క క్యాండిడేట్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. వాటిలో అడ్రస్ అనేటువంటిది, సిటీ సెంటర్ అనేటువంటిది ఎడిటబుల్లో ఉంటుంది. ఆ 2 ఆప్షన్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మాకు చేంజ్ చేసుకోని అవసరం లేదు అని అంటే ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. మీ క్రెడెన్షియల్స్ అన్నీ ఎలా ఉన్నాయనేటువంటిది చెక్ చేసుకొని క్లియర్ చేసుకోండి. చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ 2 ఆప్షన్స్ని ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మీరు ఎడిట్ చేసుకున్న ఆప్షన్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేటువంటిది తర్వాత డేట్స్లో ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత అడ్మిట్ కార్డులో మీరు ఏవైతే మెన్షన్ చేశారో అవి క్లియర్ చేసుకొని రిలీజ్ చేస్తారు. ఈ యాక్టివిటీ అంతా కూడా క్యాండిడేట్స్ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ని ఎలా మీరు హ్యాండిల్ చేసి ఉన్నారో అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్స్ కూడా కాన్సంట్రేషన్తో మీరు అనుకున్న విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలరని భావిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.